హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్బి హోమ్ మేడ్ పికిల్స్ అండ్ స్నాక్స్. ఈరోజు మన వీడియో వచ్చి మినప సున్నుండలండి. మినుముల్ని తీసుకొని బాగా కడిగేసి 2 రోజులు ఎండకేసానండి. అది మీకు వీడియో షూట్ చేయలేదు. తర్వాత ఎండిపోయినాక తీసుకొని వచ్చి బాగా సన్నని మంట మీద బాగా వేయించాలండి. వేయించేటప్పటికే మనకు తెలిసిపోతుంది, స్మెల్ మంచి వాసన వస్తుంది, అరోమా. దాన్ని బట్టి ఏగింది అని అర్థమైపోతుంది. తర్వాత అవి పక్కకు తీసేసి, నేను 2 కిలోలు తీసుకున్నానండి. దానికి 1/2 గ్లాస్ రైస్ వేసాను. రైస్ని కూడా సన్నని మంట మీద వేయించుకునేయాలండి. తర్వాత యాలకలు దాంట్లోనే వేసేసి కొంచెంసేపు వేయించేసి, నేను ఎక్కువ పిండి కాబట్టి మిల్లుకి పంపించానండి. మీరైతే మిక్సీకైనా వేసుకోవచ్చు, ఒకవేళ తక్కువ వేసుకుంటే. మిక్సీకి అవి పంపించేశాను. తర్వాత ఇంటికి వచ్చాక బెల్లము, ఆ పిండి మిల్లులో మనం చెప్పాలి సున్నుండలకు అని చెప్తే వాళ్ళు కరెక్ట్గా మనకి క్వాంటిటీ అట్లా చేయిస్తారనమాట, కొంచెం నూకగా బరగ్గా. తర్వాత దాని బెల్లము అది కలిపి మళ్ళీ మిక్సీ పట్టేసి పిండిని అంతా తీసుకోవాలండి. నెయ్యి వేడి చేసుకొని, వేడి నెయ్యిని దాంట్లో కొంచెం వేడిగా పోసామంటే బెల్లం కూడా కరుగుతుంది, ఏమన్నా ఉండలు ఉన్నా కూడా మనకి బాగా కరిగిపోయి బాగా వచ్చేస్తుంది. కాబట్టి బెల్లం అది కూడా వీడియో షూట్ చేయలేదండి. బెల్లము ఇది మనం మిక్సీ పట్టుకునేసేయాలి. మీరు ఏం వేయలేదు అనుకోవద్దండి, బెల్లం కూడా వేసానండి. మిక్సీ పట్టేసినాక ఆ పొడిని రెడీగా పెట్టుకొని నెయ్యి పట్టుకునేసి మనం ఇంకా కంటిన్యూషన్గా అది కలుపుకొని, ఆ వేడి మీద టక్కని చేయబెడితే చేయి కాలుతుందండి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండి గంటితో చల్లారి తీసుకొని అంతా కలుపుకుంటా మొత్తం ఒకసారి కలనెత్తాలండి. బెల్లం అంతా ఎక్కడెక్కడైనా ఉండలుగా ఉండిపోయినా మనకంతా కరిగిపోతుంది. కాబట్టి మొత్తం ఒకసారి కలనెత్తేసి తర్వాత మళ్ళీ పిండి కొంచెం డ్రైగా ఉంటుంది, మళ్ళీ కొద్దిగా మళ్ళీ నెయ్యిని మనం వేసుకుంటూ ఉండకొచ్చేటట్టుగా ఉండలు పట్టాలండి. అంతే, ఇంకేం లేదు. టేస్టీ సున్నుండలు రెడీ అయిపోతాయండి. ఇవి చాలా హెల్దీ. పిల్లలకు పెట్టిన ఎవరైనా, పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చండి. ఇది అని కాదు, రోజుకొక సున్నుండ తింటే చాలా హెల్దీ. అప్పట్లో పిండి వంటల్లో మెయిన్గా చేసేవాళ్ళు కూడా కదండి, కొత్తగా పెళ్ళైన జంటకు కానీ పెట్టేవాళ్ళు. అంత హెల్దీ అనమాట. కాబట్టి చేసుకొని అందరు తింటే చాలా మంచిదండి. ఇది మినపప్పు మామూలు దానికన్నా కూడా ఇది పొట్టుండే మినపప్పు అయితే ఇంకా మనకు కొంచెం హెల్దీ. షుగర్కి బదులు మనం బెల్లం వేసుకున్నాం, అంతే అండి. అది హెల్దీ, ఐరన్ రిచ్, ప్రోటీను మనకు అన్నీ ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ అండి. అంతే అండి ఈ వీడియో. మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. ఓకే అండి.